గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయన్నారు వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావు. నియోజకవర్గంలో ప్రతి గడపకు మేలు జరిగితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాత్రి జరిగిన ప్రచార రోడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు నంబూరి. బీజేపీ పొత్తు ఇడగొట్టుకున్నాడు. ఎందుకు ఇడగొట్టాడో ఎవడకు తెలియదు. మొన్న నెలన్నర క్రితం మరి మోడీని కలవడానికి 3 రోజులు నా ఢిల్లీలో 3 రోజులు పడికాపులు కాచాడు పొత్తు పెట్టుకోవడానికి. మరి ఎందుకు పెట్టుకున్నావా పొత్తు అంటే ఏమన్నా ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు ఆయన? మరి రైల్వే జోన్ ఏమన్నా ఇస్తా అన్నాడా? మరి స్టీల్ ప్లాంట్ ఏమన్నా ప్రైవేటీకరణ చేయనని అన్నాడా? ఏది లేకుండా ఎందుకు పెట్టుకున్నావు? ఎవరి కోసం పెట్టుకున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెడదాం అనుకున్నావా? ఎప్పుడు ఎవరితో పెట్టుకుంటాడో తెలియదు అతను. ఒకసారి టీఆర్ఎస్ తో పెట్టుకుంటాడు, ఒకసారి కాంగ్రెస్ తో పెట్టుకుంటాడు, ఒకసారి బీజేపీ అంటాడు, బీజేపీ వద్దంటాడు, మళ్ళా బీజేపీ వాళ్ళ సంఖ్య ఎక్కుతాడు పోయి. ఇలాంటి పొత్తులు పెట్టుకొని మరి ఆ బీజేపీ వాళ్ళు ఏమన్నా 4% రిజర్వేషన్ తీసేస్తామని చూస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ గా. ముస్లింస్ కి పాపం అన్యాయం చేద్దామని చెప్పి చంద్రబాబు కూడా ఒక కుట్ర పండి దాంట్లో భాగంగా అతను కూడా ఇదే పని చేస్తా ఉన్నాడు. 12,000 రావాలి ఈ మండలం. వాళ్ళు చెప్పేది ఏంటంటే అమరావతి మండలం మాకు వస్తుంది, అచ్చంపేట మండలం తగ్గిస్తున్నాము అని చెబుతా ఉన్నారు. లాస్ట్ టైం నేను మీ అందరికీ చెప్పే నాయకులందరికీ ఈ బూత్ లో ఇంత వస్తుంది, ఈ మండలం ఇంత వస్తుందని. అమరావతి మండలం కూడా నేను 1,700 వస్తుందని చెప్పాను, 1,700 వస్తుంది. ఇప్పుడు అమరావతి మండలం కూడా 1000 మెజార్టీ వస్తుంది.